తిరుమల శ్రీవారి ఆలయంలోని అల్వార్ ట్యాంక్ క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులు ఎలాంటి సదుపాయాలు లేవని ఆందోళన చేశారు. ఏటీసీ సబ్ ఎంక్వైరీ ఆఫీస్ వద్ద టీటీడీ విజిలెన్స్ అధికారులకు భక్తుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో టీటీడీ అధికారులు కలుగజేసుకునే భక్తులను సముదాయించడంతో పరిస్థితి సద్దుమణిగింది. తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లు భక్తులతో నిండిపోయాయి. స్వామివారి దర్శనానికి ఒకరోజు సమయం పడుతోంది. భక్తులు కిలోమీటర్ల మేర క్యూ లైన్లలో వేచి ఉన్నారు. వారాంతపు సెలవుల నేపథ్యంలో రద్దీ ఎక్కువ ఉండటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎవరైనా సరే నేను చెప్తా భక్తుల కోసం వచ్చింది. తిరుమలలో ఆగండి, తిరుమలలో ఇలాంటి దౌర్భాగ్య స్థితి ఎప్పుడూ లేదు. ఇన్ని కిలోమీటర్లు ఎప్పుడైనా తిప్పారా? ఇన్ని కిలోమీటర్లు లాస్ట్ అన్నాడు ఎవరైనా సరే నేను చెప్తా భక్తుల కోసం వచ్చింది. తిరుమలలో ఆగండి, తిరుమలలో ఇలాంటి దౌర్భాగ్య స్థితి ఎప్పుడూ లేదు. ఇన్ని కిలోమీటర్లు ఎప్పుడైనా తిప్పారా? ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి ఫోన్ ద్వారా అందిస్తారు. గోపి, శశిరేఖ, మొత్తం మీద వారాంతపు సెలవుల కాలంతో తిరుమలకి భక్తులు తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడ చూసినా కూడా వైకుంఠం లోపల కంపార్ట్మెంట్లన్నీ కూడా నిండిపోవడం జరిగింది. దాదాపుగా 31 కంపార్ట్మెంట్లు నిండి కిలోమీటర్ల వరకు కూడా భక్తులు బారులు తీరడం జరిగింది. అయితే వర్షం గత 2 రోజుల నుంచి కూడా తేలికపాటి వర్షం కురుస్తుంది. మరోవైపు ఈదురుగాలు పెద్ద ఎత్తున ఇస్తున్న నేపథ్యంలో భక్తులు, మహిళలు, పిల్లలు, ఇట్లా వృద్ధులు చాలా అవస్థలు పడుతున్నారు. గదులు, కాటేజీలు దొరకని భక్తుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. 24 గంటలు గడిస్తే గానీ శ్రీవారి దర్శనం దొరకడం లేదు. అలాంటిది ఒక్కసారిగా ఓపిక నశించిపోయినటువంటి కొంతమంది భక్తులు క్యూ లైన్ లో ఇవాళ సాయంత్రం పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది, నినాదాలు చేయడం జరిగింది. టీటీడీ అధికారులకి, విజిలెన్స్ అధికారులకి వ్యతిరేకంగా ఎన్ని గంటల పాటు క్యూ లైన్ లో తాము వేచి ఉండాలి, కనీసం ఈ ప్రాంతాల్లో ఎవరు కూడా అధికారులు పట్టించుకోవడం లేదంటూ కూడా వాళ్ళు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గంటల సమయం క్యూ లైన్ లో ఉన్నప్పటికీ కూడా శ్రీవారి దర్శనం కల్పించడంలో టీటీడీ అధికారులు ఇక్కడ పట్టించుకోవడం లేదని ప్రధానంగా వాళ్ళ ఆరోపణ. మొత్తం మీద స్వామివారి దర్శనానికి ఈ స్థాయిలో భక్తులు రావడానికి కారణం వారాంతపు సెలవుల కారణంగానే మనం చెప్పుకోవచ్చు. రేపు, ఎల్లుండి కూడా 2 రోజుల పాటు కూడా శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతుంది. మరోవైపు టీటీడీ ఈవో ఈ విషయం తెలిసిన వెంటనే టీటీడీ ఈవో శ్యామలారావు కూడా ఘటనా స్థలానికి వెళ్లి క్యూ లైన్ లో భక్తులు ఆందోళన చేస్తున్న తరుణంలో వాళ్ళందరినీ కూడా సముదాయించే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. అయితే విపరీతమైన రద్దీ రావడం, శని ఆదివారాలు వీకెండ్ రోజులు కావడం వల్లనే ఈ స్థాయిలో భక్తుల రద్దీ వచ్చిందని చెప్పి కూడా అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఎప్పటికప్పుడు అంటే విఐపి ప్రోటోకాల్ దర్శనాలన్నింటినీ కూడా చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో కూడా రేపు, ఎల్లుండి వరకు కూడా ఈ రద్దీ అనేది కొనసాగే అవకాశం ఉంటుంది. థాంక్స్ ఫర్ అప్డేట్స్ గోపీనాథ్.